దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తుంటున్నాం. క్రిస్మస్ అనగా ఏమిటి అనే విషయాలు మనము తెలుసుకుందాం. మొదటిగా క్రిస్మస్ అనగా ఏమిటి అనే సంగతులు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసుకుందాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలము కానుకలు ఆయనకు సమర్పణ చేసిరి అనేటువంటి ఇక్కడ విషయాలు మనం చూస్తున్నాం. ముందుగా ఒక విషయాన్ని మనం గమనిద్దాం. క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క ఆరాధన ఆరాధన ప్రభును స్తుతించుట, ప్రభును గణపరచుట మాత్రమే కాకుండా మరి క్రీస్తు ప్రభును వెంబడించుట. క్రిస్మస్ అనగా క్రీస్తు ప్రభును వెంబడించుట. వారు ఆ నక్షత్రమును చూసారా? నక్షత్రము ప్రభుకు సాదృశ్యంగా ఉంటుంది. వారు ఆ నక్షత్రమును చూచి మరి ఆ నక్షత్రం ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ అనగా ప్రియా ప్రభును వెంబడించుట అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. ఆయనను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 12లో ప్రియాప్రభే పలుకుతున్న మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆ ప్రియాప్రభు యొక్క మాటను అక్కడ మనం చూస్తున్నాం. కనుక మొదటి పాటలో ఈ యొక్క మాటలు మనం చూసాం. మరొక పాటలో మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. మరి ఇక్కడ చూసినట్లయితే క్రిస్మస్ అనగా క్రీస్తును వెంబడించుట, క్రీస్తును ఆరాధించుట అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయనను వెంబడించువారు చీకటిలో సంచరించక, మరి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు, నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటాడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ప్రభును వెంబడిద్దాం, ప్రభుతో ఉందాం, ప్రభులో ఉందాం, ప్రభు మాటలు మనలో ఉంచుకొని ప్రభును ఏది అవసరమో మనం అడుగుదాం. ప్రభు ద్వారా దివ్యమైన మేలు ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ అనగా నైన మరి క్రీస్తు ప్రభువైన మిమ్మును స్తుతించుట, ఆరాధించుట, ఘనపరచుట, మిమ్మును వెంబడించుట అనే సంగతులు మేము విని ఉన్నాం. విన్న బిడ్డల్లో ఆత్మకార్యాన్ని జరిగించండి. ఆనాడు వారు నాయన తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రం ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు వెళ్ళినట్లుగా, వెంబడించినట్లుగా మేము చూస్తున్నాం. మేము కూడా మా జీవిత కాలం అంతట్లో ప్రియాప్రభ మిమ్మను ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా, ఘనపరిచే వారంగా, మిమ్మను వెంబడించే వారంగా ఉండునట్లు కృపదించండి. అప్పుడప్పుడు వెంబడించకుండా, అవసరాన్ని బట్టి వెంబడించకుండా, నిత్యము అయ్యా మా జీవిత కాలం అంతట్లో మిమ్మను వెంబడించి జీవపు వెలుగులో మేము ఉండునట్లు, చీకటిలో ఏమట్టుకు ఉండకుండా జీవపు వెలుగులో ఉండి మీరిచ్చే దివ్యమైన బ్లెస్సింగ్ను పొందుకోవటం కొరకు సహాయం చూపి మహిమ, ఘనత, ప్రభావాలను పొందుకోమని నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.